సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం ఘం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అసలు రామాయణ విధానం గురించి తెలుసుకుందాం. రామాయణ విధానం గురించి తెలుసుకోవాలంటే అయోధ్య నగరం రామాయణంలో 7 కాండలు ఉంటాయి. అయోధ్యకాండ, బాలకాండ అనేది లాస్ట్ది, ఉత్తరాకాండ అని ఉంటుంది. అసలు రామజననం జరగడానికి ముందు కలిగిన విధానాన్ని తెలుసుకోవాలి. రాముని కథ కాదు, రాముడి నడవడికని మనం తెలుసుకుంటున్నాం. రామాయణంలోని రాముడి యొక్క నడవడికని తెలుసుకోవాలి. రామకథ అని చెప్పేసి అంటే ఎలా కుదురుతుంది? రామకథ కాదు, రాముడి నడవడిక అంటే ఏ రకంగా నడవడిక ఉంది, మానవ జన్మలో ఆ రకంగానే నడిస్తే మానవ జన్మ ఎంతో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటుంది అని తెలిపేదే రామాయణం. సరే, రామాయణాలు చాలా ఉన్నాయి. మళ్ళీ రామాయణం అని, ఇంకొక పింగళ రామాయణం అని, ఇంకో రామాయణం అని ఉన్నాయి. కానీ వాల్మీకి రామాయణమే నాగ భైరవి విధంగా ఉండేది. ఇది దేవనాగరి భాషలో సంస్కృతం యందు వాల్మీకి రచన చేశాడు. దాన్ని గోరఖ్పూర్ వాల్మీకి రామాయణం అని సంస్థ తెలుగులోకి అనువదించింది. రామాయణ విధానం ఇది. అసలు వాల్మీకి ఎవరు అది తెలుసుకోకుండా రామాయణ రచనకర్త అనేది తెలుసుకుంటున్నారు. వాల్మీకి ఒక బోయేవాడు, కిరాతకుడనే నామధేయుడు. వాడికి వేట వృత్తికి, ఆ వేటని వృత్తి చేయడం కిరాతకతత్వమైన మనస్తత్వం. ప్రతి జీవిని కనపడని జీవిని లేనో దుప్పినో కుందేలనో ఏది కనపడుతుంది కొట్టడము, అది తెచ్చుకుని అమ్ముకోవడము, కొంత వండుకు తినడం. ఇదే వాల్మీకి ఒక భార్య కిరాతకుడు అనేవాడు. ముందు వాల్మీకి అవ్వలేదు ఇంకా. ఈ కిరాతకునికి ఒక భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. సంసార జీవితం సాగిస్తున్నారు. ఎక్కడ? అయోధ్య నగరానికి ఆనుకుని ఉన్న ఒక దట్టమైన అడవిలో వీళ్ళు సంసారం చేస్తున్నారు. అయితే ఈయన ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? లెగుస్తున్నాడు, వస్తున్నాడు, బయటకు వెళ్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, భార్యకి ఇస్తున్నాడు, భార్య వండి పెడుతుంది, అన్నీ చేస్తున్నాడు. దినకృత్యం ఇలాగే కరువు నడుస్తుంది. బ్రహ్మర్షి నారదుడు ఇదంతా పరిశీలించాడు. వీడు కారణ జన్ముడు, త్రేతాయుగములో ఉపయోగపడేటువంటి వాడు. కాబట్టి వీడిని ఒక సద్బుద్ధి భావంగా చేయాలి. సద్బుద్ధి భావంగా చేయాలని చెప్పేసి అనుకుని వచ్చాడు. ఏవో 4 మంచి మాటలు చెప్పాడు. మనకి ఎక్కలేదు ఈయనకి. ఎక్కి నువ్వు పని అయ్యవయ్యా, నువ్వు ఏదైనా చెబుతావు, ముక్కు మూసుని కూర్చుంటావు, మాకు అలా కుదరదు అని వినలేదు. ఇక్కడ అడవి రాముడు అనే సినిమాలోని వాల్మీకి గురించి ఒక పాట రచించారు. ఆ పాటలోని ఆ వాల్మీకి ఎవరో కాదు, మీవాడు, మీలోనే ఉన్నాడు అనే పాట ఉంది. అదేంటంటే, బ్రతుకు తెరువు తనకు వేట, ఆ వేట నిమిత్తంగా లోపలికి వెళ్ళినప్పుడు ఒక పక్షుల జంటను చూశాడు, ఒక పక్షిని నేల కూర్చాడు. జంట వాసిన పక్షి కంట పొంగిన కంగ, తన కంటిలో కంగి మనసు కరగంగా, ఆ శోకంలో ఒక శ్లోకం పుట్టే, ఆ చీకటి ఎదలో ఒక దీపం వెలిగే, కడకు బోయుడే అంతరించగా కవిగా అతడు అవతరించగా. ఇది పాట. ఎప్పుడు చిన్నప్పుడు సినిమా చూశాను, ఈ సందర్భంలో చెప్పాల్సి చెప్పాను, తప్పులుంటే క్షమించండి. కాబట్టి అంత చక్కని పాటలు రచించారు. కానీ ఈ యొక్క రామాయణ విధానంలో పక్షుల జంటలను గురిపెట్టాడు, పక్షిని నేల కూర్చాడు అన్నది ఉండదు. వేరే విధంగా ఉంటుంది. ఒక కుందేలను చంపాడు ఆయన ఆఖరమారుగా. అది గెంతుకుంటూ నరకయాతన అనిపించేస్తుంది. అప్పుడు అది ఏడుస్తా ప్రాణాన్ని వదిలింది. అప్పుడు దాని యొక్క బాధను చూసి
అంతటి కరకుతనము కలిగిన మనిషి ఉన్న ఈ కిరాతకుడు తన బాధను చూసి కన్నీరు కార్చాడు. ఆ సమయంలో నారదుడు వచ్చాడు. స్వామి తప్పని చెప్పినా ఇప్పుడు అనిపించింది. అలా కాదురా అబ్బాయి, నీ భార్య దగ్గరికి వెళ్ళు, ఏం చేస్తుందో చూసిరా అన్నాడు. సరే వెళ్ళాడు. ఆమె దైవారాధన చేస్తుంది, పూజ చేస్తుంది. స్వామి పూజ చేస్తే సగం ఫలితం నీకు ఇస్తుందేమో అడుగు అన్నాడు. భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు పూజ చేసావు కదా, నీ పుణ్యఫలం వస్తుంది కదా, నాకు సగం ఇస్తావా అన్నాడు. నేను నీకు ఇవ్వన్నాను. కానీ నువ్వు చేసే ప్రతి పనిలోని సగభాగం నాకు ఇచ్చేయాలి. అది బ్రహ్మసూత్రం. అంటే మగవాడు చేసిన పూజ అయినా సంపాదన అయినా సగభాగం ఆమెకి ఇచ్చేయాలి. భార్య చేసిన దాంట్లో ఏ ఒక్క ఎంతలో కొంతైనా కూడా భర్తకు రాదు. బిడ్డలు పెంచి పోషించే బాధ్యత నీది, నేను ఎందుకు చేస్తాను? మా వయసు వచ్చినప్పుడు మేము చేస్తాం, నాకు ఏం సంబంధం ఆధారపడ్డాడు. ఇంత గురించి ఇన్నాళ్ళ నుంచి వీళ్ళ గురించి నేను పాటుపడ్డాను, ఇంత చేశాను, సగభాగం కూడా ఏమనంటున్నారు, పావు భాగం కూడా ఏమనంటున్నారు అని మనసు వ్యధ చెందింది. వ్యధ చెంది వచ్చాడు. ఇలాగ అన్నాడు, ఇలాంటి దుర్మార్గమైన వాళ్ళ దగ్గర మనకెందుకు స్వామి, నేను భార్య బిడ్డల్ని సృజించాను. మంచిదే. అయితే ఇక్కడ రామతత్వాన్ని తీసుకో. శ్రీరామాను అన్నాడు, శిరమరా అన్నాడు. ఈయన పలకదు. శ్రీరామ అంటే శిరమరా అన్నాడు. శిరమరా ఏంటి? నారదుడు చాలా విజ్ఞాని, తెలివైనవాడు, మహాపండితుడు, మహాగాయకుడు. కాబట్టి సరే మానన్నాం. దాన్ని 100 సార్లనే శిరమరా 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 శ్రీరామ అయిపోయింది. అక్కడికి శ్రీరామ అని వచ్చింది. అప్పుడు వాగ్దేవిని ప్రార్థించి, అమ్మ నువ్వు వచ్చి ఈయన యందు ఉపయోగకరమైనటువంటి కవితను వచ్చేలాగా ప్రసాదం చేయంటే ఆమె ఈ యొక్క కిరాతకుని యొక్క శిరస్సు మీద కూర్చుంది. వాగ్దేవి వీణానాదాన్ని వినిపిస్తుంది. నారదుడు తన యొక్క దానితో మహతి, శారద నారద మహతి నినాద, శారద నారద మహతి. మహతి అంటే ఈ యొక్క శారద నారద మహతి నినాదములతో ఈయన యొక్క మది మార్పు చెందింది. మార్పు చెంది అనేకమైన శ్లోకాలు, అనేకమైన దైవ ప్రార్థనలు చేయడం మొదలెట్టాడు. రామనామాన్ని జపించడం మొదలెట్టాడు. అయితే రామాయణాన్ని జపిస్తున్నాడు కాబట్టి రామాయణ విధానాన్ని రచన చేయాలి అని నిదానాన్ని నారదుడు అందించాడు. ఆ నినాదాన్ని తీసుకున్నాడు. అయితే రామాయణం అప్పటికి జరుగుతుంది. రామాయణం జరగడం లేదని కాదు, జరుగుతుంది. అందులో అయోధ్య నగరానికి దశరథ మహారాజు అనే రాజు పరిపాలన చేసేవాడు. అసలు దశరథ మహారాజుకి వివాహం ఇంకా జరగలేదు. కౌశల్య అనే రాజపుత్రికని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం అయింది, సంతానం కలగలేదు. తర్వాత సుమిత్ర అనే ఇంకొక రాజకన్యని మళ్ళా వివాహం చేసుకున్నాడు. ఆమెకి సంతానం కలగలేదు. అందాల భరణి, సౌందర్య రాశి అయిన కైకేయని మరల పెళ్లి చేసుకున్నాడు, ముద్దుల రాణి. అయితే సంసారానికి మెట్టినింటికి తీసుకెళ్ళేటప్పుడు నాకు స్వకల్పంగా ఉండే చెలికెత్తి కావాలి అంటే నా ఇంటికానే తెచ్చుకుంటాను. నా చెలికెత్తి తెచ్చుకో, అభ్యంతరం ఏమండి? మందర అనే చెలికెత్తిని కూడా తెచ్చుకుంటుంది. అసలు మందర ఎవరు? మందర విధానం ఏంటి? మధులిక అనే దేవకాంత మందర.
దేవకాంత్ అయితే ఆమె ఈ యొక్క రాముని యొక్క చరిత్రలో తన పాత్రని అత్యధికమైన ప్రాముఖ్యత కలిగిన పాత్రగా ఉండాలని తలచి మహర్షులు వారిని మానవకాంతగా భూలోకంలో ఒక బ్రాహ్మణ కాంతగా జన్మించారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరు కూడా పేదవారు. ఆ వ్యవహారం చేసుకునేవారు. ఆ వచ్చిన బియ్యంతో పప్పులతోటి ఉప్పులతోటి కాలక్షేపం చేస్తూ దైవ ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవారు. ఈమె కొంచెం పెద్దది ఎదిగింది, యుక్త వయసురాలయ్యింది. యుక్త వయసురాలయ్యిందంటే తల్లిదండ్రులకి వయసు తగ్గింది, వృద్ధులయ్యారు. ఏదో రకంగా వీళ్ళని పెంచాలి కదా, పోషించాలి కదా, ఏ రకంగా అయితే పనిచేస్తుంది అని ఆలోచన చేసింది మందర. అయితే కైకేయి మహారాజు యొక్క దగ్గర ఆమె కూతురు వయసులో ఉంది కాబట్టి అక్కడ మనం దాస్యంగా చేస్తే, అంతఃపుర దాసిగా పనిచేస్తే ధనం వస్తుంది, మన హోదాకు తగ్గ విధంగానే ఉంటుంది అని యోచన చేసి అక్కడ కైకమ్మ దగ్గర ఆంతరంగిక దాసిగా పరిణమించింది. అయితే ఈ మందర మహా తెలివైనది, స్ఫురణద్రూపి. చిన్న విషయాన్ని కూడా అత్యంత లాఘవంగా ఆలోచన చేసి దాని యొక్క విధానాలు ఏ రకంగా ఉంటాయో చెప్పగలిగిన దిట్ట. అలా కొంతకాలం అయింది. దశరథ మహారాజు వచ్చాడు, కైకేయిని వివాహం చేసుకున్నాడు, తీసుకుని వెళ్ళాడు. మా అందరు కూడా వచ్చాడు. సరే, కొంతకాలం సాగింది. అయోధ్య నగరంలో ఎనలేనిటువంటి క్షామం తాండవించింది, కరువు వచ్చింది. ఇంకా రామజననం జరగలేదు ఇక్కడ. అంతటి కరువుని తట్టుకోలేకపోతే ఏం చేయాలో అర్థం కాలేదు దశరథ మహారాజుకి. అప్పుడు ఈ కరువుకు కారణం ఎవరా అని చెప్పేసి యోచన చేస్తే శని భగవానుడు అని చెప్పారు. అప్పుడు ఈ దశరథ మహారాజు శనిదేవుడిని 19 రకముల శాస్త్రములతో మెప్పించాడు. క్షుద్బాధన లేకుండా చేస్తాను అని వరాన్ని ఇచ్చాడు దశరథుడికి. అయోధ్య నగరంలో ఏనాడు కూడా నీ యొక్క వక్ర దృష్టిని చూపరాదు అని కూడా కోరాడు. అలాగే అన్నది బాగానే ఉంది. కొన్ని సందర్భాల్లో ఒక దేవత యక్షుడైన వాడితో ఒక యుద్ధం చేయవలసి వచ్చింది దశరథుడు. అయితే మనం ఊహించేది విధానం ఏ రకంగా ఉంటుందంటే, మనం కింద భూమి మీద రథాన్ని నడుస్తుంది అంటాం. దేవతా కాలంలో రథములైన గుర్రములైన ఆకాశ మార్గాన్ని కూడా ప్రయోగించి అటువంటి సమయంలో ఘోరమైన యుద్ధాన్ని చేస్తున్న సమయంలో దశరథుని యొక్క రథచక్రమునకు ఉన్న మధ్యలో ఉన్న శీల ఉడిపోయింది. శీల ఉడిపోతే ఏమవుద్ది? చక్రం ఉడిపోద్ది. చక్రం ఉడిపోతే రథం కింద ఉడిపోద్ది. ఏం చేయాలి అర్థం కాలేదు. అతను ఆడితో పోరు చేస్తున్నాడు ఆ యక్షుడితో. ఇక్కడ అనుకోని విధంగా ఇది జరిగింది. అటువంటి సమయంలో ఈ కైకమ్మ చూసింది. గబగబా ఆమె వచ్చి ఆ శీల స్థానంలో తన వేలుని పెట్టింది. అంటే చక్రం ఊడిపోకుండా యుద్ధంలో గెలిచాడు. గెలవడానికి కారణమైంది ఎవరు? కైక. రథచక్రాన్ని ఊడిపోకుండా చేసింది. ఆ యొక్క ఆనంద సమయంలో కైకామాతకు దశరథుడు వరాలు ఇచ్చాడు. ఎన్నో వరం కోరుకున్నాడు. నాథా, నిన్ను మించిన వాడు భర్త, నిన్ను మించిన వాడు ఇంకెవరున్నారు? నాకు వరములేంటి? కాదు, నువ్వు ఇలాగ అడిగావు కాబట్టి 3 వరములు ఇస్తాను, కోరుకో అన్నాడు. అప్పుడు నాకు అవసరం లేదని చెప్తుంది. అప్పుడు మందరత వచ్చి, అమ్మా తెలియదు నీకు, పెద్దదాన్ని నేను చెప్తున్నాను, అవసరమైనప్పుడు కోరుకుంటాను,
నాకు వరములు అలా ఉంచండి అని సలహా ఇచ్చింది. అదే మాట దశరథుడు చెప్పింది. దశరథుడు ఒప్పుకున్నాడు, అంగీకరించాడు, సుఖ సంతోషాలుగా ఉన్నారు. అలాగే ఆ యొక్క విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వ్యాసుడు వంటి గొప్పవాళ్ళందరూ వచ్చి, దశరథ పుత్రకామేష్టి వ్రతాన్ని ఆచరించు. పుత్రకామేష్టి వ్రతాన్ని ఆచరిస్తే ఆ యాగకర్త అయిన అగ్నిదేవుడు వచ్చి నీకు వరాన్ని ఇస్తాడు. దాని వలన నీకు సంతాన యోగ్యత వస్తుంది. తప్పనిసరిగా వశిష్ఠుడు వాడు చెబితే కాదంటానికి ఏమంటారు గురువు. అందరికీ వెంటనే సద్బ్రాహ్మణులను కేకేశారు, పురాణకర్తలను కేకేశారు, ఘనాపాటిలు వచ్చారు, కూర్చున్నారు, యాగానికి సమకూర్చారు. అత్యంత వైభవపేతంగా పుత్రకామేష్టి యాగాన్ని నిర్వర్తించారు. అప్పుడు అగ్నిదేవుడు యాగ మండపంలోకి వచ్చి ఒక పాయస పాత్రను పట్టుకొచ్చాడు. పాయస పాత్రను పట్టుకొచ్చి, నాయనా దశరథ, ఇదిగో నీకు ఇష్టమైన భార్యకి పెట్టు, సంతాన యోగ్యత కలుగుతాను. ఏంటి ఇలాగ అన్నాడైనా? నా ఇష్టమైన భార్య అంటే పెట్టి, నాకు ఇష్టం కాని భార్యలు ఎవరున్నారు? ముగ్గురు ఇష్టమే, కౌశల్య, సుమిత్ర, కైకేయి. వీళ్ళు ముగ్గురు ఇష్టమే. అందులో ముద్దులు రాణి కైకేయ, అంతకంటే ఉంది అని చెప్పేసి, సరే కౌశల్యకి, సుమిత్రకి, కైకేయికి ముగ్గురికి ఆ యాగఫలాన్ని ఇచ్చాడు. వీళ్ళు సేవించగా అందులో సుమిత్ర కొంచెం ఎక్కువ తీసుకుంది. సరే, కొన్నాళ్ళు అయ్యేసరికి ఈ ముగ్గురు రాణులు గర్భవతులు అయ్యారు. ఇక్కడ శ్రీరామచంద్రుడు కౌశల్యకు జన్మించాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని మనం ఎలాగైతే సుప్రభాతంలో చెప్పుకుంటామో, ఆ కౌసల్య పుత్రుడుగా శ్రీరామచంద్రుడు ఉద్భవించాడు. లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రుడు, భరతుడు కైకేయికి జన్మించాడు. వీళ్ళ యొక్క జన్మదిన వేడుకలను ఎంతో వైభవపేతంగా చేసుకున్నారు. ఎంతో ఆనందంగా జరిగింది. ఇంత బాగుంది. తదుపరి శ్రీరాముని యొక్క ముద్దు ముచ్చట్లు చూస్తుంటే అలవి కాని విధంగా ఉన్నాయి. ఎంతో ఆనందంగా ఉన్నది. రాముని యొక్క చేష్టలు చూసి ప్రతి ఒక్కరూ నీలమేఘశ్యాముడు, నీలము రంగు కలిగి ఉన్నవాడు, అటువంటి వాడు ముద్దు ముద్దుగా ఉన్నది. అలాగా అల్లారు ముద్దుగా పెంచుకుంటా బాలకాండ అనేది నడుస్తూ వచ్చింది. ఇక్కడ బాలకాండ అయ్యింది, తర్వాత కాండలోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడికి మనం ఆగుతాం.